హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జానో టారట్స్. మీ మనసులో ఉండే పర్సన్ని మీరు నమ్మొచ్చా? మీ మనసులో ఉండే పర్సన్ని మీరు నమ్మొచ్చా? క్వీన్ ఆఫ్ కప్స్. ఇది ఖచ్చితంగా మీ పర్సన్ స్టబ్బర్న్ పర్సన్, అందరికీ గైడెన్స్ ఇస్తుంటారు. మీ పర్సన్ని మీరు నమ్మొచ్చు. ఇంతకుముందుకు మీ నుండి ఇలా మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోయారట. దానికి చాలా హట్ అయిపోయారు మీ పర్సన్. మీ నుండి మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోయినందుకు, మీ వాల్యూ తను తెలుస్తున్నందుకు మీతో మళ్ళీ కలవాలని చెప్పేసి దేవుణ్ణి అయితే ప్రార్థిస్తున్నారు. చాలా ఎమోషన్స్లో బాధపడుతున్నారు. మీకు కనెక్షన్ని, తనున్న సిచ్యువేషన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్పేసి అయితే చూస్తున్నారు. నైట్ ఆఫ్ వాన్స్ ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అయితే ప్లాన్ చేస్తున్నారు. మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారట. మీ యొక్క కనెక్షన్కి గ్రోత్ అనేది ఉంటుందట. ద ఎంపరర్, మీ పర్సన్ వచ్చేసి చాలా హార్డ్ వర్క్ పర్సన్. తన లీడర్షిప్ ఉన్న క్వాలిటీ పర్సన్. తను స్టబాన్ పర్సన్. తను చెప్పిన దాన్ని రూల్స్ పాటించాలి అని చెప్పేసి అయితే చూస్తారు. మీ పర్సన్ని మీరు నమ్మొచ్చు. తన జెన్యూన్ పర్సన్. తను ఇంత ముందుకు చాలా లోన్లీగా ఫీల్ అయిపోయారు. మీ నుండి వెళ్ళిపోయినందుకు, మీ గతంలో మీతో పాజిటివ్గా ఉండి జరిగిన వాటిని అన్ని గుర్తు తెచ్చుకొని కూడా నేను ఇప్పుడు నా చేతిలో నేను చెడగొట్టుకున్నాను అని చెప్పేసి అయితే మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు. ద పూల్, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. నా పర్సన్ దగ్గరికి నేను వెళ్ళాలి, నేను ప్రపోజ్ చేయాలి, తను బతిమలాడుకునైనా నా లైఫ్లోకి నేను తెచ్చుకోవాలి అని చెప్పేసి మీ పర్సన్ రిస్క్ తీసుకోవాలని ప్లాన్స్ వేస్తున్నారు. స్టార్ట్ అయ్యారు మీ పర్సన్. ఓకేనా? బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద హెరఫ్ ఫ్రెండ్. ఖచ్చితంగా మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు. వాళ్ళ యొక్క పేరెంట్స్తోని మాట్లాడి మీ యొక్క కనెక్షన్కి అనేది గ్రోత్ తీసుకోవడం, ఎంగేజ్మెంట్ జరగడమా లేకపోతే మ్యారేజ్ చేసుకోవడమా అనేది వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడుతున్నారు. మీ యొక్క కనెక్షన్ అనేది సక్సెస్ అనేది అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.